ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 24వ తేదీ ఆదివారం నుంచి మార్చి 30వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో కొంతమేర అనుకూలం, సమర్థతను చాటుకుంటారు, అవకాశాలు కలిసి వస్తాయి, గృహంలో స్తబ్దత నెలకొంటుంది, కొత్త యత్నాలు ప్రారంభిస్తారు, ఊహించిన ఖర్చులే ఉంటాయి, ధనానికి ఇబ్బంది ఉండదు, ఆప్తులకు సాయం అందిస్తారు, పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి, కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు, కార్యక్రమాలు వాయిదా పడతాయి, దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది, పెట్టుబడులకు అనుకూలం, స్థిరాస్తి కొనుగోలు పట్ల ఆసక్తి పెరుగుతుంది, చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు, గత సంఘటనలు అనుభూతినిస్తాయి, వృత్తి వ్యాపారాల్లో అనుభవం గడిస్తారు, నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అవకాశం లభిస్తుంది, విద్యార్థులకు ఏకాగ్రత సమయపాలన ప్రధానం, వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు, వారం మధ్యలో ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అనుకున్న పనులు సమర్థవంతంగా నిర్వహిస్తారు, దైవ దర్శనాలు ప్రయాణాలు అనుకూలిస్తాయి, ఆరోగ్యంలో అనుకున్నంత సంతృప్తి కానరాదు, స్త్రీలకు ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం, మెరుగైన నిర్ణయాలు తీసుకుని కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు పొందుతారు, వారం చివరిలో ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా ముగిస్తారు, సోదరులు మిత్రులు మీకు వెన్నంటి ఉంటారు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది, సన్నిహితుల నుంచి ధనలాభాలు కలుగుతాయి, స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి, వివాహాది వేడుకల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తారు, ముఖ్యమైన వ్యక్తులు పరిచయమవుతారు, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది, కళారంగం వారి సేవలకు గుర్తింపుతో పాటు సన్మానాలు అందుకుంటారు. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశాష్టకం పఠించండి. మేషరాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో అప్రమత్తంగా ఉండాలి, చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు, నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది, అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి, సంప్రదింపులు వాయిదా పడతాయి, పెద్దల సలహా పాటించండి, మీ శ్రీమతి వైఖరి చికాకు పరుస్తుంది, సామరస్యంగా మెలగాలి, ఆధిపత్యం ప్రదర్శించవద్దు, ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది, అనేక పనులతో సతమతమవుతారు, పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి, సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి, ప్రకటనలు దళారులను విశ్వసించవద్దు, ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి, బాధ్యతలు అప్పగించవద్దు, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి, న్యాయ సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి, ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి, అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు, వారం మధ్యలో స్థిర చరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి రాగలవు, మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు, వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది, భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి, నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం, వారం చివరిలో రుణ విముక్తికి చేసే యత్నాలు సఫలం, అనుకోని విధంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి, ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది, వ్యవహారాలు సాఫీగా పూర్తి చేయడంలో మిత్రులు సహకరిస్తారు, వేడుకల నిర్వహణలో భాగస్వాములు కాగలరు, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాబడతారు, పెద్దల సలహాలు పాటిస్తూ ముందుకు సాగుతారు, వాహనాలు కొనుగోలు చేస్తారు, ఇంట బయట మరింత ప్రోత్సాహం, వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి, ఉద్యోగాలలో హోదాలు మరింత పెరుగుతాయి, రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి, చెల్లింపులు సంతకాల్లో జాగ్రత్త, గృహం ప్రశాంతంగా ఉంటుంది, పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి, అప్రమత్తంగా ఉండాలి, అప్రియమైన వార్త వినవలసి వస్తుంది, కార్యక్రమాలు వాయిదా పడతాయి, సోదరులతో సంప్రదింపులు జరుపుతారు, స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, ఆరోగ్యం కుదుటపడుతుంది, వేడుకలకు హాజరవుతారు, ఆత్మీయుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది, ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులకు స్థానచలనం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి, వ్యాపారాలు ఊపందుకుంటాయి,
కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. సంస్థల స్థాపనలకు అనుకూలం. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు. వారం మధ్యలో వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమికుల మధ్య భాగస్వామిక వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ ప్రియతముల కోసం, పిల్లల ధనం కోసం బాగుగా వెచ్చిస్తారు. వారం చివర్లో నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. కుటుంబంలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. అనుకున్న మేరకు డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తుల వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వహిస్తారు. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. మిథున రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. పత్రాలు, నగదు జాగ్రత్త. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను తక్షణం వినియోగించండి. ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగంలో శ్రమ అధికం, ఫలితం శూన్యం అన్నట్టుగా ఉంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. సహాయం అడిగేందుకు మనస్సు అంగీకరించదు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. వారం మధ్యలో కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. దాన ధర్మాలు చేయడం వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. స్త్రీలకు ఆహార ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. చిటికీ మాటికి ఎదుటి వారిపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కొంతమంది మీ ఆలోచనలు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. వారం చివర్లో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు కలిసిరాక డీలా పడతారు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఇంటి బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇతర వేడుకల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. బంధువులను కలుసుకొని మంచి చెడ్డ విచారిస్తారు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు ఎదురుకావచ్చు. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వ్యవహారానుకూలత ఉంటుంది. మాట తీరుతో ఆకట్టుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. సభ్యత్వాలు, పదవులు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పొదుపు మూలకధనం అందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు ఆశాజనకం. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. విదేశాల్లోని సంతానం యోగక్షేమాలు సంతృప్తినిస్తాయి. వారం మధ్యలో ఉద్యోగస్తులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తోంది. మిత్రులను కలుసుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బాకీల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసాలు తప్పవు. ధనం అధికంగా వ్యయం చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం చివర్లో పట్టుదలతో ముందుకు సాగండి. విజయాలు చేకూరుతాయి. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో విభేదాలు తీరుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో కదలికలు ఉంటాయి. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. మీ సహాయం కోసం మిత్రులు ఎదురుచూస్తుంటారు. వ్యాపారాలు గతం కంటే అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో మీ హోదాలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించండి. సింహరాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి.
ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం సంతృప్తికరం. పనులు హడావిడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగులకు పదవీ యోగం, ధనప్రాప్తి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతారు. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెలకువ అవసరం. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారు ఉండరు. హోటల్, క్యాటరింగ్ రంగాల వారు పనివాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారం చివరిలో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. సన్నిహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులను సైతం ఆదరిస్తారు. నిరుద్యోగులు పడిన శ్రమ ఫలిస్తుంది. మీ నిర్ణయాలపై సానుకూలత ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు వస్తుంది. పారిశ్రామిక వర్గాలకు శ్రమ ఫలిస్తుంది. సన్మానాలు జరుగుతాయి. కన్యారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. కన్యారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో కార్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. బంధువులతో విభేదిస్తారు. ఆ కారణంగా మాట పడవలసి వస్తుంది. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. క్రమంగా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. పరిచయం లేని వారిని నమ్మవద్దు. కొత్త విషయాలపై దృష్టి పెడతారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అవకాశం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దసరం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం. వారం మధ్యలో స్త్రీలకు షాపింగ్ విషయాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తుల పట్ల ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. మీ భావాలు, అభిప్రాయాలు ఎదుటివారు అర్థం చేసుకుంటారు. వారం చివరిలో సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ప్రముఖులు పరిచయం అవుతారు. మీ శక్తి సామర్థ్యాలను కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి. ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. మధ్య మధ్యలో కొంత అనారోగ్యం కలిగిన ఉపశమనం పొందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహం. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలకు పొంతనముండదు. కొత్త ఖర్చులు ఎదురవుతాయి. ధన సహాయం అర్థించేందుకు మనస్సు అంగీకరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. పనులు సాగక విసుగు చెందుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. వేడుకలకు హాజరవుతారు. ఆత్మీయుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలించవు. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. కోర్టు వాయిదాలు అసహనం కలిగిస్తాయి. వారం మధ్యలో కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ప్రియతములతో ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.
స్త్రీలకు అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. వారం చివరిలో పట్టింది బంగారమే అన్న విధంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థికంగా మరింత ప్రగతి ఉంటుంది. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. మీ వ్యూహాలు ప్రతివ్యూహాలు ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటాయి. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు అందుతాయి. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో ఆప్తులను కలుసుకుంటారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తెలియని వారికి పనులు బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయాలు వ్యాపకాలు విస్తరిస్తాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. శుభకార్యంలో పాల్గొంటారు. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. వారం మధ్యలో ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి. మిత్రుల సహాయంతో ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాల వల్ల లక్ష్యం నెరవేరుతుంది. వారం చివరిలో మీ యుక్తి ప్రతిభను నిరూపించుకునేందుకు తగిన సమయం. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. అనుకున్న సమయానికి డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆస్తుల వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. ధనుస్సు రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవీ కట్కమాల పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో కార్య సాధనకు మరింతగా శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. సంప్రదింపులకు అనుకూలం. పెద్దల సలహా పాటించండి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువుల గురించి ఆలోచిస్తారు. విద్యా ప్రకటనలు దళారులను విశ్వసించవద్దు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వారం మధ్యలో ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో మధ్యవర్తిత్వాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెలకువ వహించండి. మీ ఆశయం నెరవేరడానికి బాగా శ్రమించవలసి వస్తుంది. స్త్రీలు ఆత్మీయులకు విలువైన కానుకలు సమర్పించుకుంటారు. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తుల పట్ల ప్రయాణాలలో మెలకువ అవసరం. వారం చివరిలో ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఆత్మీయులు బంధువులతో మనసులోని భావాలను పంచుకుంటారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు తొలగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. వివాహ ఉద్యోగ యత్నాలు సానుకూలం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు మరింత అనుకూల స్థితి. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠనం ఉత్తమం. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు వారం మొదట్లో శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి బంధువులకు అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. వాయిదా పడిన పనులు పునః ప్రారంభిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఆచితూచి వ్యవహరించాలి. భేషజాలు మొహమాటాలకు పోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం. అధికారులకు ఆకస్మిక స్థానచలనం.
ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు లేకున్నా అసంతృప్తిగా ఉంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల ఆశయ సిద్ధికి ప్రముఖుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. తలపెట్టిన పనిలో ఆటంకాలు, ఒత్తిడి వంటి చికాకులు ఎదురవుతాయి. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. వారం చివర్లో మీకున్న ఇబ్బందులు, సమస్యలు క్రమేపీ తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగుల కృషి సఫలమవుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలలో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం కనకదార స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక అయిన వారికి సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి చెల్లింపులు జరపవద్దు. ఆహ్వానాలు, ముఖ్యమైన పత్రాలు అందుతాయి. కుటుంబీకుల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి కలుగుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీ యోగం, ధనలాభం. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు. వారం మధ్యలో ఏ వ్యవహారం కలిసి రాకపోవడంతో ఆందోళన చెందుతారు. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వలన అశాంతికి గురవుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం. క్రీడా, కళారంగాల్లో వారికి సంతృప్తి కానరాదు. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతారు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. వారం చివర్లో మరింత ఉత్సాహవంతంగా ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివస్తోత్రాలు పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ 12 రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.